ఏదో వచ్చిన సంతోషపడబాకండి. తర్వాత ఖచ్చితంగా మీ ఆటలు కట్టబడే రోజు వస్తుంది. న్యాయస్థానం ద్వారానే మీ ఆటలు కట్టిస్తాం. కొన్ని వందల వేల కోట్ల రూపాయల స్కాములు చేసి మీకై మీరే కేసులు మూసేయించుకోవడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ పోలీస్ ఆఫీసర్ని, ఈ సిట్ అధికారులను ఒకటే అడుగుతున్నా నేను, మీరు సేకరించిన సాక్ష్యం డిజిటల్గా మాన్యువల్గా భద్రపరిచినటువంటి సాక్ష్యం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 150 మంది సుమారు విచారించినటువంటి సాక్షులు ఏమైపోయారు? 18 ఆఫీసర్లు గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏమైపోయింది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు క్లోజ్ చేయించారా? స్కిల్ లిక్కర్ కేసులో మీరు క్లోజ్ చేసుకున్నారా? శాండ్ కేసులో కూడా మీరు క్లోజ్ చేసుకున్నారా? మీరు అన్నిట్లో ప్రతి కేసులో మీ యొక్క అధికార దుర్వినియోగం చేసి, ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్లో ఉన్నాడు. 53 రోజులు జైల్లో ఉన్నాడు. జైలుకు పోయేటప్పుడు కూడా కేసులో ఆధారాలు ఉన్నాయని, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా కోర్టు వారు పంపించింది. మీ క్వాష్ పిటిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీరు వేసిన పిటిషన్ కొట్టేసింది మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. అదే సుప్రీంకోర్టుకు మీరు పోయిన తర్వాత మీ క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయకుండా ఇంకా హీరింగ్లో ఉందంటే మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. గౌరవ సుప్రీంకోర్టులో మీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ అధికారుల చేత మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాయించి కొట్టేస్తారా? మరలా చెప్తున్నాం, ఈ విధంగా చట్టాలను దుర్వినియోగం చేసినటువంటి అధికారులు కూడా ఒక్కరోజు కోర్టు ముందర జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది. చట్ట ప్రకారం వ్యవహరించండి. చట్టానికి ఎవరు అతీతులు కారు. మీకై మీరే సాక్ష్యాలు ఉండని వాల్యూమ్స్ ఆఫ్ పేజెస్ రాసినటువంటి రికార్డులు ఈరోజు సాక్ష్యాలు లేవని మీరు చెప్తుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కోర్టు ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మీ యొక్క సొంత విషయం కాదు. అకార్డింగ్ టు విన్సెంట్ ఫ్రాన్సిస్, ఒక చట్ట ప్రకారం దేర్ ఇస్ రూల్ ఆఫ్ లా ఇన్ దిస్ కంట్రీ. ఒక చట్టాన్ని ఫాలో అవుతున్నటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నది. మీ సొంత రాజ్యాంగాలు మటుకు కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెలలో అన్ని కేసులు కొట్టేయించుకొని అదే పోలీస్ చేత, అదే సిఐడి చేత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రెఫర్ ఛార్జ్ షీట్లు ఫైల్ చేయించి మీరు కేసులు కొట్టేస్తే అంతటితో ఆగదు ఈ వ్యవస్థ. ఖచ్చితంగా మీ మీద పైకోర్టుకు తీసుకుపోతాం. దీనిలో సహకరించినటువంటి సాక్ష్యాధారాలు, వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలు ఆల్రెడీ భద్రపరిచి ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో కూడా మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాశారంటే మీరు కూడా చట్టం దృష్టిలో తప్పు చేస్తున్నారు. మీరు కూడా ఒక రోజు కోర్టు ముందర ఖచ్చితంగా మీ చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ మీద కూడా కోర్టు వారి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ వెన్ యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ కలెక్టెడ్. మీరు సాక్ష్యాలు మీకై మీరే కలెక్ట్ చేసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, వాల్యూమ్స్ ఉన్నాయి, వందల మంది సాక్ష్యాలు మీరు విచారించున్నారు. ఈరోజు తూచని చెప్పేసి సాక్ష్యాలు లేవని చంద్రబాబు గారు పునీతులని చెప్పి వారి మీద పవిత్ర జలాలు చల్లి ఆయన మీద ఏ కేసులు లేవని చెప్పడం, కేసులు ముందరకు తీసుకోకుండా పోవడం, కేసులు క్లోజ్ చేయడం చాలా చాలా గర్హనీయమైన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి పౌరుడు బాధ్యత ఉంది. ఇది కానీ అలౌ చేస్తే అధికారంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి తను ఏ దుశ్చర్యకైనా పాల్పడి తన అధికార బలంతో కేసు కొట్టించేసుకుంటే ఇంకా సామాన్య మానవుడి పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. కాబట్టి చెప్తున్నాం, ఇన్ని వేల కోట్ల స్కాములకి ఒక్క కేసు కాదు, ఒక ఇది కాదు, మీ యొక్క చరిత్ర చిట్టా ఇప్పితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తీవ్ర అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడుతున్నారు. పోలీసులు చంద్రబాబు మామూలుగా ఎట్లుందంటే ఆయనే నేరస్తుడు, చంద్రబాబే నేరస్తుడు, చంద్రబాబే న్యాయవాది, చంద్రబాబే జడ్జి, చంద్రబాబే
ఇన్వెస్టిగేషన్ అధికారి. ఈ పరిస్థితిలో మీరు కొనసాగుతున్నారు. అవినీతి చేసేది మీరే, అవినీతి మీద ఇన్వెస్టిగేట్ చేయించి కేసు లేదని చెప్పేది మీరే, తీర్పులు కూడా మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీ అవినీతి చిట్టా ఇప్పితే ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో 21.30 కోట్లు స్కామ్ ఉందా లేదా, తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? అసలు బేసిక్గా ఈ కేసులో పిఎంఎల్ఏ కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొరవ ముద్దాయిల్ని అరెస్ట్ చేసిందని కాదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని, మీరు 37వ మంది ముద్దాయి, ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు కూడా, మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా. ఇటు గౌరవ సుప్రీంకోర్టు దగ్గర క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా. ఈ పరిస్థితుల్లో మీరు వేసిన పిటిషను దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ చేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా, దానిలో ఏం చెప్పబడినుంది, మొత్తం సాక్ష్యాలు మీరు దానిలో పొందుపరుచున్నారా లేదా? ఈ రోజు వీరికొచ్చి మీరు సాక్ష్యాలు లేవని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయడం అనేది పరమ దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఇవి ఈరోజు కేసు కొట్టించుకున్నామని మీరు సంతోషపడవచ్చు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ముందుకు తీసుకుపోతాం. దీనికి కారకులైన మీరు, మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే వారిని కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెడతాం. బికాస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఈ ఒక్క స్కామ్ ఏందని ప్రతి కేసు 5-6 కేసెస్ ఈ ఒక్క నెలలో మీరు కొట్టించుకున్నారా లేదా? న్యాయస్థానంలో కేసు విచారింపబడిన తర్వాత నిర్దోషి అయినారా? విచారణకు ముందే మీ అధికార బలాన్ని వాడుకొని అదే సిఐడి చేత రెఫర్ ఛార్జ్ షీట్లు ఇచ్చుకొని ఏ సిఐడి అయితే సాక్ష్యాలు మీ మీద సేకరించిందో, భద్రపరిచిందో, అదే సిఐడి చేత కళ్ళు మూసి వారి చేత కోర్టులో రెఫర్ ఛార్జ్ షీట్లు ఇచ్చేసి మీరు పవిత్రులు అయిపోయినారు. మరీ స్కిల్ క్యాంప్ కేసులో ఈడీగా ఇన్వాల్వ్ అయి ఉంది, అరెస్టులు జరిగి ఉన్నాయి. 371 కోటి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసు కాదు. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ పూనాలో మీరు పార్క్ చేసినటువంటి అమౌంట్ కొన్ని షెల్ కంపెనీస్లో వాళ్ళు ఫేక్ బిల్స్ పట్టుకొని వాళ్ళు మీకు తెలిపారు. వాళ్ళు ఈ కేసుకి వాళ్ళు పెట్టించినటువంటి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇది 2017లోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టిన కేసు కాబట్టి వారే మీ మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి. 371 కోటి మీరు ఈ స్కామ్లో దారి మళ్లించారని చాలా స్పష్టంగా మీ మీద పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్లు అయితేవి, మీ మీద ఫైల్ చేసినటువంటి క్వాష్ పిటిషన్లో కౌంటర్లు అయితేవి, 150 చిల్లర మంది సాక్షులు అయితేవి, 18 మంది ఆఫీసర్లు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అయితేవి, ఇంత సాక్ష్యం ఓవర్హెల్మింగ్గా ఉన్నా కూడా మీరు నిస్సిగ్గుగా, నిర్భీతిగా, లజ్జగా మీరు కేసులు ఈరోజు తీసేసుకుంటున్నారంటే విల్ నాట్ లీవ్ దిస్ మ్యాటర్. ఖచ్చితంగా మీ మీద ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాడతాం. విల్ సీ దట్ జస్టిస్ ఇస్ ప్రివైల్డ్. యు ఆర్ నాట్ ఎ కింగ్. కింగ్ కెన్ డూ నో రాంగ్ అనేది మీకు అప్లై కాదు. మీరు మోనార్క్ కాదు. మీరు దేవుడిచే అధిష్ఠించినటువంటి అధికారి కాదు. దిస్ ఈస్ కామన్ లా, బ్రిటిష్ కామన్ లాలో ప్రిన్సిపల్. అది మనకు కాదది. హియర్ ఈవెన్ ఇఫ్ కింగ్ డూ రాంగ్, హీ ఈస్ అమినబుల్ ఫర్ ది జ్యుడిషియల్ స్క్రూటనీ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో ఉన్నట్టు గొప్ప రాజ్యాంగం ప్రకారం రాజు తప్పు చేసినా, పేద తప్పు చేసినా ఒకే విధంగా రాజ్యాంగం హక్కులు ప్రసాదించింది. కాబట్టి మీకు ఎక్స్ట్రా నథింగ్ హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్. మీకు ఎక్స్ట్రా అధికారాలు కానీ ప్రివిలేజెస్ కానీ ఏమి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
గొప్ప భారతదేశ రాజ్యాంగంలో పేద రాజు ఇద్దరు ఒకే సమానంగా ఉంటారు. ఈరోజు మీ యొక్క అధికార దుర్వినియోగంతో అసలు మీ బెయిల్ క్యాన్సిలేషన్కి ఇది కరెక్ట్ కదా? మీకు బెయిల్ ఇచ్చిన కండిషను, మెడికల్ బెయిల్ ఇచ్చిన కండిషను, తర్వాత బెయిల్లో సాక్షులను ప్రభావితం చేయడానికి లేదు. ఆ కండిషన్ ఉందా లేదా? అది ఇంకా అమల్లో ఉంది కదా. ఈరోజు సాక్షులనే కాదు కదా, సాక్షులను ప్రభావితం చేసి, వ్యవస్థను ప్రభావితం చేసి మీ మీద మీరు కేసు కొట్టేయించుకుంటే అసలు మీ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా మేము